హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వొకాబులరీ సిరీస్ డే 1/365. ఈరోజు మన వర్డ్ ఏంటంటే అంబిడెక్స్ట్రస్. అంబిడెక్స్ట్రస్ అనే వర్డ్ టూ వర్డ్స్ని, అంబి అనే వర్డ్ని, డెక్స్ట్రస్ అనే వర్డ్ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయింది. అసలు డెక్స్ట్రస్ అంటే ఏంటంటే హ్యాండ్స్ని స్కిల్ఫుల్గా వాడటం. అంటే స్కిల్ఫుల్గా అంటే సమర్థవంతంగా అని. సమర్థవంతంగా అంటే లైక్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండడం, లేకపోతే పెయింటింగ్ వేయడం, లేకపోతే ఏదైనా వర్క్ చేయడం, లేకపోతే ఆర్చరీ ఆడడం, ఏదైనా స్కిల్ఫుల్, ఏదైనా మంచిగా సమర్థవంతంగా హ్యాండ్స్ని యూస్ చేయడాన్ని డెక్స్ట్రస్ అంటారు. అయితే యాంబి అంటే ఏంటంటే యూజువల్లీ యాంబి మీనింగ్ ఏంటంటే బోత్ అని అంటారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మోర్ దాన్ వన్ అని అంటారు. ఇక్కడ బోత్ అన్న ఓకే, మోర్ దాన్ వన్ అన్న ఓకే, ఎందుకంటే ఐ టెల్ యూ. ఇక్కడ యాంబి డెక్స్ట్రస్ అంటే ఏంటంటే బోత్ హ్యాండ్స్ని ఈక్వల్గా వాడడం. మోర్ దాన్ వన్ అన్న ఏ మనిషికైనా ఉండేది టూ హ్యాండ్స్. సో రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా వాడటం. లైక్ నువ్వు రైట్ హ్యాండ్తో రాయగలవా, లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాయగలగాలి. రాయడం అంటే లెఫ్ట్ హ్యాండ్తో మనం రాసుకున్నది మనకే అర్థం కాకుండా కాదు. రైట్ హ్యాండ్తో నువ్వు ఎంత నీట్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత యాక్యురేట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తావో లెఫ్ట్ హ్యాండ్తో కూడా అలాగే రాయాలి. రైట్ హ్యాండ్తో నువ్వు బ్యాడ్మింటన్ మంచిగా ఆడతావా, లెఫ్ట్ హ్యాండ్తో కూడా మంచిగా ఆడగలగాలి. రైట్ హ్యాండ్తో నువ్వు క్రికెట్ ఆడతావా, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడగలగాలి. ఏబుల్ టు యూస్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ద రైట్ హ్యాండ్ ఈక్వల్లీ.